హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను 3 to 4 ఇయర్స్ పాపకి ఒక బ్లౌజ్ పీస్ తోటి సింపుల్గా ఎలా ఫ్రాక్ కుట్టచ్చో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవటానికి ఒక సైడ్ అంచుల్ని నీట్గా కట్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు లేకుండా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన బాడీ పార్ట్ని మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయండి 3 to 4 ఇయర్స్ పిల్లలకి. ఇక్కడ నేను బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకోవాలండి. 2 ప్లేసెస్లో మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇందాక చేసుకున్న 2 మార్కింగ్స్ని ఇలా స్కేల్ పెట్టి జాయిన్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ వరకు కట్ చేసుకొని బాడీ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బాడీ పార్ట్ యొక్క ఓపెన్ వైపు మన వైపుకి పెట్టుకొని క్లోజ్డ్ వైపు ఆపోజిట్ వైపుకి ఉండాలి. నెక్స్ట్ నేను ఇక్కడ పాప యొక్క నెక్ షోల్డర్ లెంత్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలకే కాబట్టి సేమ్ నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే ఆర్మ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఆర్మ్ రౌండ్ కూడా. ఇప్పుడు పైనుంచి 4.5 మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్, ఇక్కడి నుంచి మనం నెక్ షోల్డర్కి మార్క్ చేసుకున్న మార్క్ని మళ్ళీ కింద కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి, స్ట్రైట్ లైన్స్ రావడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఆ మార్కింగ్స్ని జాయిన్ చేసుకుంటూ ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. నెక్స్ట్ ఇక్కడ నెక్ డీప్ని తీసుకోవాలండి. నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కిందకి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాప యొక్క ఫుల్ చెస్ట్ వచ్చి 20 ఇంచెస్ అండి. సో 20 డివైడెడ్ బై 4 చేస్తున్నాను, 4 పార్ట్స్ కాబట్టి. సో 5 వచ్చిందండి. కాకపోతే నేను ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ 5.5 ఇంచెస్ తర్వాత 1.5 ఇంచ్ వచ్చి ఖర్చు తీసుకుంటున్నానండి. ఖర్చు ఉంటే ఎక్కువ రోజులు వేసుకోవడానికి యూజ్ అవుతుందండి డ్రెస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను కింద ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలండి. పైన 5.5 తీసుకున్నాం కదా, కింద 5 ఇంచెస్ తీసుకుంటే నడుము దగ్గర సరిపోతుందండి. 5 ఇంచెస్ నడుము దగ్గర తీసుకొని 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత పైన పాయింట్ని కింద పాయింట్ని జాయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ పైన బాడీకి మంచి షేప్ రావాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కింద లైన్ గీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ పైకి వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకోవాలండి షేప్ని. నేను ఇక్కడ నెక్ డిజైన్ని స్క్వేర్గానే తీసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన షేప్ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ స్కేల్ని యూజ్ చేసి ఆర్మ్ రౌండ్ని గీస్తున్నానండి. ఇక్కడ లైన్ దగ్గర మిడిల్లో చూసుకోవాలి. నెక్స్ట్ 5.5 దగ్గర పెట్టుకొని ఈ రెండుటిని టచ్ చేసుకుంటూ కర్వ్ని డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్న మెజర్మెంట్స్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోండి. ఇదిగోండి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ బ్యాక్ బాడీ పార్ట్ని తీసుకొని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. కరెక్ట్గా హాఫ్ సెంటర్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అక్కడ సెంటర్లో ఒక 2 ఇంచెస్ దాకా మార్క్ చేసుకోవాలండి. అది హుక్స్ పట్టి కుట్టుకోవటానికి మనం కట్ చేసుకోవాలి అక్కడ 2 ఇంచెస్ వరకు. ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందండి బ్యాక్ పార్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ బాడీ పార్ట్స్ రెడీ అయిన తర్వాత కింద బాటమ్ పార్ట్ని చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక బాడీ పార్ట్ని కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని తీసుకొని మనం కింద ఎంత లెంత్ కావాలి అనేది మెజర్ చేసుకొని మిగిలిన పార్ట్ని కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 17 ఇంచెస్ తీసుకుంటున్నానండి లెంత్ వచ్చేసి కింద పార్ట్ వరకు. సో ఇప్పుడు నేను టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 10.5 పైన కింద 17 ఇంచెస్ అండి. 27.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీంట్లో పట్టీలు ఖర్చులు అన్నీ పోగా మనకి తయారీ 25 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు అలా డ్రా చేసుకున్న లైన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. మిగిలిన పార్ట్లో నేను హ్యాండ్స్ అండ్ వెనకాల కట్టుకోవడానికి బెల్ట్ని రెడీ చేసుకోవడానికి పెట్టుకుంటానండి ఆ పీసెస్ని. ఇప్పుడు ఈ 17 ఇంచెస్ కట్ చేసుకున్న పార్ట్ని హాఫ్గా కట్ చేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టుగా. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా పైన పార్ట్కి కింద పార్ట్ని అటాచ్ చేసి మీరు ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అంత ఫ్రిల్స్ని పెట్టుకొని రెండింటిని జాయిన్ చేసుకోవాలండి స్టిచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇందాక కట్ చేసుకున్న పార్ట్లో కింద పార్ట్లో 2 పార్ట్స్ వచ్చినాయి కదండి, ఒక పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా హాఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ 2 పీసెస్ని
హ్యాండ్స్కి స్టిచ్ చేసుకునేది ఎట్లాగో స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని రివర్స్లో స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత దానికి హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. వెనకాల బెల్ట్ కుట్టుకోవాలన్నా కూడా ఇందాక మిగిలిన పీస్ని హాఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కూడా హాఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. నెక్స్ట్ నేను ఇక్కడ మెడపట్టీలకి క్రాస్ పీసెస్ని కట్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించినట్టుగా స్కేల్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి క్రాస్గా గుడ్డ మీద. ఒక్కొక్క పీస్ విడితో చేసి 1.5 ఇంచులు తీసుకోవాలి. అప్పుడే మెడపట్టి బాగా నీట్గా వస్తుందండి. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టీకి ఒక పీస్ని కట్ చేసుకోవాలండి. 3 ఇంచెస్ వెడల్పు ఉండాలి అండి ఆ పీసు. వీడియోలో చూపించినట్టుగా ఆ పీస్ని ఇందాక మనం ఉక్స్ పట్టీకి కట్ చేసుకున్న దగ్గర పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో సపరేట్గా చూపిస్తానండి. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువ అయిపోయిందండి. సో ఇంతవరకే కటింగ్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను స్టిచ్చింగ్ వీడియోని పెడతాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.